హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఈ వీడియోలో వచ్చేసరికి టీఎస్, డీఎస్‌కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయితే క్యాండిడేట్స్ అయ్యారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా ఉండబోతుంది? తారీఖులేంటి? ఇక దాంతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు గాని సెలెక్ట్ అయినా, మీకు గాని ఎస్ఎంఎస్ వచ్చినా నెక్స్ట్ జరగబోయే ప్రాసెస్ అంతా కూడా నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే టీఎస్, డీఎస్‌కి సంబంధించి అప్లై చేసి ఎవరైతే క్వాలిఫై అయితే అయ్యారో, సెలెక్ట్ అయితే అయ్యారో వాళ్ళందరికీ కూడానా ఈ వీడియోలోని నెక్స్ట్ ఏం చేయాలి మొత్తం ప్రొసీజర్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను. మీరు కానీ టీఎస్, డీఎస్‌కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా సరే, లేకపోతే తెలంగాణ స్టేట్‌కి సంబంధించి ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఎటువంటి గవర్నమెంట్ పథకాలు ఇంకా ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆన్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. ఇక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే మనం సెలెక్ట్ అయ్యామో మనకి మెరిట్ లిస్ట్‌లో మనకి మార్కులొచ్చేది ఎలా చెక్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కైతే వస్తారు. అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చినట్లయితే ఇక్కడ చూసారు కదా! డీఎస్‌కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పైతే ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇంక దాంతో పాటు డిస్ట్రిక్ట్ వైస్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఇచ్చారు. అయితే ఈ విధంగా అయితే మాత్రం మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ డిస్ట్రిక్ట్ వైస్‌గా చెక్ చేసుకోవాలనుకుంటే మీరు డిస్ట్రిక్ట్ వైస్‌గా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తారు కదా! ఇక్కడ నేను మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేశారో ఆ పోస్ట్‌కైతే ఫస్ట్ మీరు లాంగ్వేజ్ ఎంచుకోమంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మీడియం మీకు ఇంగ్లీష్ మీడియమా లేకపోతే ఈ మీడియంలో రాశారు. ఇక మీరు ఎక్కడ అప్లై చేస్తారు? నేను బెస్ట్ ఎగ్జాంపుల్ కింద ఇక్కడ వరంగల్ అయితే పెడుతున్నాను. ఇక్కడ మీ టెట్ ఒక హాల్ టికెట్ నంబర్ ఇచ్చిన వెంటనే మీ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక దాంతో పాటు డిస్ట్రిక్ట్ వైస్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ వైస్ ర్యాంకింగ్ లిస్ట్ మీద క్లిక్ చేసినా సరే మీకైతే సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు. నేను బ్యాక్‌కి అయితే వచ్చేస్తున్నాను. బ్యాక్‌కొచ్చేసిన తర్వాత ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయితే అంటే మీకు ర్యాంకింగ్ లిస్ట్‌లో మీ పేరైతే ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడాన టీఎస్ ప్రభుత్వం ఇక్కడ చూస్తున్నారు కదా! ఎవరైతే డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 5వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగుతుంది. 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఫోన్‌లకు సమాచారం అందిస్తారు. ఎంపికైన వారిన జాబితాను డీఈఓలు ప్రకటిస్తారు. ఇక అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు 2 సెట్ల ఫోటో కాపీలతో హాజరు కావాలి. ఇక ఎవరైతే సెలెక్ట్ అయితే అయిపోయారో అలా సెలెక్ట్ అయిపోయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఒక ఎస్ఎంఎస్ రూపంలోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి రమ్మని చెప్పేసైతే మీ ఫోన్‌కి మెసేజ్ అయితే వస్తుంది. అలా మెసేజ్ వచ్చిన క్యాండిడేట్స్ మాత్రమే అక్కడ మెసేజ్‌లోని ఎక్కడ ఏ సెంటర్స్‌కి వెళ్లి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పేసి మొత్తం అయితే మీకు డీటెయిల్‌గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి హాజరైన వారిలోని 1:3 రేషియో అంటే ఒక 100 పోస్టులకు గాని ఒక డిస్ట్రిక్ట్‌లో తీసుకున్నట్లయితే ఒక 100 పోస్టులు గాని ఉన్నట్లయితే, ఆ 100 పోస్టులకు గాను 1:3 అంటే సుమారుగా 300 మందినైతే వారు సెలెక్ట్ అయితే చేస్తారు. కానీ ఆ 300 మందిలో కేవలం అంటే 100 మందిని మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి 1:3 రేషియోలో అయితే మాత్రం మనకి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సింపుల్‌గా ఒక 300 మంది ఒక 100 పోస్టులకు గాని వెళ్ళినట్లయితే వాళ్ళకక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తో ఇంకా ఇంటర్వ్యూస్‌తో పాటు లేకపోతే కొన్ని క్వెషన్స్ సంబంధించి అడిగేసి వాళ్ళకైతే అక్కడ జాబ్ అయితే ఫైనల్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా లైక్ చేయండి. నేను మీకు ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి చెక్ లిస్ట్ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక మీరు ఈ విధంగా అయితే మాత్రం ఈ డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకొని వెళ్లి మీరు ఆ ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ రాకపోతే టెట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటుంది. టెట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు ఇక్కడ హెల్ప్ డెస్క్‌కి అయితే మెయిల్ చేయొచ్చు. లేకపోతే మీరు టెక్నికల్ సపోర్ట్ లేకపోతే కాల్స్ కూడా చేసి మీరైతే డౌట్ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు గాని క్వాలిఫై అయ్యి మీరు నిజంగా అర్హులైతే అయ్యి మీకు కానీ అంటే ఈ జాబ్‌కి సంబంధించి రాలేదు అని మీరు అనుకున్నట్లయితే. ఇక దాంతో పాటు మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్తారో ఇక్కడ మీరు ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఇక్కడ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే చెక్ లిస్ట్ పీడీఎఫ్ అంటారు. చెక్ లిస్ట్ పీడీఎఫ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి. ఇక్కడ పట్టుకెళ్ళేటప్పుడు ఈ ఫార్మ్స్ అన్నీ ముందుగానే జెరాక్స్ తీసుకొని ఈ చెక్ లిస్ట్‌ని పట్టుకోనండి. మొత్తం మీకు 6 పేపర్స్ అయితే ఉన్నాయి. ఈ 6 పేపర్స్‌ని కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా జెరాక్స్ తీసుకొని ఫిల్ చేసి మీ యొక్క ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని తో పాటు ఈ ఏదైతే ఈ 4 పీడీఎఫ్
4 ఫార్మ్స్ దీంతో పాటు మీరు ఒక ప్రతి డాక్యుమెంట్ యొక్క జెరాక్స్ కాపీస్ 2 జెరాక్స్ కాపీస్‌ని మీరు పట్టుకొనైతే వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో, ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అని చెప్పేసైతే అడుగుతున్నారు. సో, ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఈ ఫార్మ్‌కొచ్చేసరికి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేశారో మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతున్నారు. సో, టీఆర్ నంబరు, హాల్ టికెట్ నంబరు, ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్ సెంటర్, కేటగిరీ ఆఫ్ పోస్ట్, మీడియం ఆఫ్ పోస్ట్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, సర్‌నేమ్, ఇక డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ ఇంకా ఇవన్నీ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా ఎక్స్‌ట్రాగా ఏమన్నా ఉంటే సరే అవి కూడా ఇవ్వాలి. సో, మీ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఇక మీరు 10థ్ ఎక్కడ పాస్ అయ్యారు, మీ 12థ్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఏదైతే మీకు టెట్‌కి సంబంధించినవి ఏవైతే ఉంటాయో సో, ప్రొఫెషనల్ కోర్సెస్, గ్రాడ్యుయేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, లాస్ట్‌లో వచ్చేసరికి మీకు మొత్తం ఏవైతే అంటే ఇక్కడ ఫార్మ్ అయితే మీ క్యాండిడేట్ సిగ్నేచర్ చేసి మీ మెయిల్స్, మీ ఆధార్ కార్డ్ నంబర్, మీకు ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, ఇంకా అడ్రెస్ అయితే ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇది కూడా మీరు చెక్ లిస్ట్ ఏవైతే ఉంటాయో సో, ఇవి కూడా పట్టుకొని అయితే వెళ్ళాలి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! టెట్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ ఇంకా మీ యొక్క ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇక్కడైతే అడిగారో సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఇక్కడ మీ స్కూలింగ్‌కి సంబంధించి గానివ్వండి, లేకపోతే మీ 10థ్‌కి సంబంధించి గానివ్వండి, మీకు ఇంటర్ సంబంధించి గానివ్వండి, మీ గ్రాడ్యుయేషన్ ఇక దాంతో పాటే మీ యొక్క ఏవైతే టెట్‌కి సంబంధించిన క్వాలిఫైడ్ ఉంటాయి కదా! సో, టెట్ గానివ్వండి, లేకపోతే డీఎస్సీకి సంబంధించినవి గానివ్వండి, మీరు ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు అర్హులైతే ఉన్నారో సో, సర్టిఫికేట్‌లు గానివ్వండి, సో, కోర్సులు చేస్తారు కదా! ఆ కోర్సులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ దాంతో పాటు 2 సెట్ల జిరాక్స్‌లయితే పట్టుకొనైతే ఎళ్ళాలి. సో, మీ 10థ్ క్లాస్‌తో పాటు మీరు అంటే ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ మీ ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళండి. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా ఒక 8 సెట్స్ అయితే పట్టుకొని వెళ్ళడం అయితే జరగండి. సో, దాంతో పాటు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పట్టుకొని వెళ్ళాలండి. మీ డీఎస్సీకి అప్లై చేసినప్పుడు వచ్చిన అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఉంటుందో, సో, అప్లికేషన్ ఫార్మ్‌ని కూడా ఖచ్చితంగా మీరు వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని, పట్టుకొని అయితే వెళ్ళడం వల్ల మీకైతే సింపుల్‌గా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. సో, వాళ్ళక్కడ డేట్స్ కూడా ఉంటాయి. టైమ్స్ కూడా మెన్షన్ చేశారు కదా! మీరు వీడియోలో చూస్తున్నారు. సో, దీనికొచ్చేసరికి మీకు లాస్ట్ డేట్ కూడానా అక్టోబర్ 5 తారీఖైతే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో, మీరు సాయంత్రం 5 గంటల్లోపు అక్టోబర్ 5 సాయంత్రం 5 గంటల్లోపు అయితే గాని మీరు గాని వెళ్లి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ గాని చేసుకోకపోయినట్లయితే, మీ యొక్క ఉద్యోగం మీకేదైతే జాబ్ అయితే వచ్చిందో సో, ఆ జాబ్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ గాని చేసుకోకపోయినట్లయితే మీకైతే మాత్రం ఆ యొక్క జాబ్ ఏదైతే ఉందో సో, ఆ జాబ్ రాకపోవచ్చు. సో, ఖచ్చితంగా ఇప్పుడే వెళ్లి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీకు ఎస్ఎంఎస్ అయితే వచ్చిందో రాలేదో చెక్ చేసుకోండి. సో, ఎస్ఎంఎస్ వచ్చినా సరే మీరు నిర్లక్ష్యంగా చేసినట్లయితే మీరు ఈ డీఎస్‌కి సంబంధించి జాబ్ ఆపర్చునిటీ కోల్పోతారు. ఇదే విధంగా ఈ డీఎస్‌కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో కానివ్వండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ ఎస్ఎంఎస్ రాకపోయినా సరే మీకు ఏంటి ప్రొసీజర్ ఒకవేళ మీరు కాల్స్ చేసినా సరే మీకు ఏవైనా ఈ తెలంగాణ డీఎస్సీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో గానివ్వండి, ఎస్ఎంఎస్‌లో గానివ్వండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కిందన కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఖచ్చితంగా మొహమాటం ఏం పడకండి. కావాలంటే సోషల్ మీడియాలో అకౌంట్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక మన ఛానల్ పేజ్‌లో కూడా ఉంటాయి నా సోషల్ మీడియా అకౌంట్స్. వాటిట్లో కూడా మీరు ఫాలో అయ్యి, మీరు డౌట్స్ గాని అడిగినట్లయితే మీకు ఆ డౌట్స్‌కి ఆ సోషల్ మీడియా అకౌంట్స్‌లో కూడా నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వరకున్న డీఎస్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సో, మరిన్ని అప్డేట్స్ కోసం చెప్పాను కదా! తెలంగాణ వాళ్ళైనా, ఏపీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.